లైంగిక దాడి కేసులో కర్ణాటక మాజీ ఎంపీ దేవేగౌడ మనవడు ప్రజ్వల రేవన్నకు జీవిత ఖైదు పడింది. పని మనిషిపై అత్యాచార కేసులో బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. అత్యాచారం చేసి వీడియో తీసి బెదిరించాడని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక దాడి కేసులో జీవిత ఖైదుతో పాటు 5 లక్షల జరిమానాను కోర్టు విధించింది. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. న్యాయస్థానం నుంచి బయటకొచ్చిన అనంతరము వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక లైంగిక దాడి కేసులో కర్ణాటక మాజీ ఎంపీ దేవేగౌడ మనవడు ప్రజ్వల రేవన్నకు జీవిత ఖైదు పడింది. పని మనిషిపై అత్యాచార కేసులో బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. అత్యాచారం చేసి వీడియో తీసి బెదిరించాడని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక దాడి కేసులో జీవిత ఖైదుతో పాటు 5 లక్షలు జరిమానాను కోర్టు విధించింది. అంతకుముందే ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. న్యాయస్థానం నుంచి బయటకొచ్చిన అనంతరము వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక పని మనిషిపై అత్యాచారం కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, ఇప్పటికే జీవిత ఖైదు విధించింది ప్రత్యేక న్యాయస్థానం, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? కర్ణాటక సంబంధించిన ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించింది. ప్రజ్వల్ రేవన్న మాజీ ప్రధాని దేవేగౌడకు మనమడు. సందర్భంగా గతంలో ఏదైతే పని మనిషిపై అత్యాచార కేసులో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల నేపథ్యంలో అక్కడ అనేక అంటే ఇతర పార్టీల నాయకులు కూడా ప్రజ్వల్ రేవన్న కావచ్చు, దేవేగౌడకి సంబంధించిన జేడీఎస్ పార్టీకి సంబంధించి అనేక విమర్శలు చేశారు. ఇది ఖచ్చితంగా కావాల్సుకొని చేసింది. ఇందులో అనేక ఆధారాలు ఉన్నాయి కనుక వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి గతంలో డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత రేవన్నను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలక పరిణామాల్లో భాగంగా ఇవాళ ఏదైతే ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. రేవన్న విషయం తెలిసే అయితే అత్యాచారం చేసిన వీడియో తీసి బెదిరించాడని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో లైంగిక దాడిలో జీవిత ఖైదుతో పాటు 5 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ ఏదైతే న్యాయమూర్తిని వేడుకున్నాడు ఎంపీ ప్రజ్వల్ రేవన్న మాజీ ఎంపీ. అదే సమయంలో ప్రజ్వల్ రేవన్న కోర్టు ఆవరణలోనే ఏడ్చిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఇతర మాధ్యమాల ద్వారా వచ్చినాయి. అయితే ఇప్పటికైతే ఖచ్చితంగా ప్రజ్వల్ రేవన్నకు 5 సంవత్సరాల జీవిత ఖైదుతో పాటు ఏదైతే 5 లక్షల జరిమానా కూడా విధించిందో ఖచ్చితంగా ఇది నిర్దోషిగా ఏదైతే దోషిగా ఉన్న నేపథ్యంలోనే ఈ కేసు కోర్టు ఈ తీర్పు ఇచ్చినట్టు కూడా చెప్పారు. అయితే ఆగస్టు 1 నుంచి ఈ తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు ముందుగా విలువించారు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన వ్యతిరేకంగా వేస్తున్నట్లు కూడా అనేక మాధ్యమాలు దొరికింది. అంటే మొత్తానికి కోర్టు తీర్పుతో ప్రజ్వల్ రేవన్న షాక్ గురైనట్లు కూడా తెలుస్తుంది. జీవిత ఖైదు విధించడంతో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలోనే ఈ విధంగా చేసినట్టు తెలుస్తుంది. అంటే అంతేకాకుండా ప్రత్యేక ఆరోపణల నేపథ్యంలోనే ఈ విధంగా విడిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల తర్వాత ఇవాళ ఈ విధంగా కోర్టు శిక్ష విధించడం ద్వారా మరింత నేర నిరూపితం కావడంతో కోర్టు ఈ విధంగా శిక్ష విధించినట్టు కూడా వాళ్ళ కర్ణాటక సంబంధించిన అనేక మంది చెప్తున్నారు. దీంతో ఖచ్చితంగా జీవిత ఖైదు అనుభవించాల్సింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కన్నీరు మున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా పొలిటికల్ గా కూడా చాలా డ్యామేజ్ అయ్యారు. గతంలో జేడీఎస్ సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అనేక మంది దీనికి బదులిస్తూ మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే చెప్పిన విషయం కూడా మనం ప్రధానంగా తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరొకసారి అంటే ఏదైతే మొత్తానికి కేసు శిక్ష విధించడంతో పాటు 5 లక్షల జరిమానా విధించడం పట్ల కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి జీవితకాలం లేదంటే ఖచ్చితంగా శిక్ష ఇంకా మరింత
కఠినంగా ఉన్నట్టు కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న ప్రజ్వల్ రేవన్న పూర్తి కాలం కూడా జైలు జీవితం గడపాలన్న ఆలోచనలో కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే మొత్తం మీద రైట్. ప్రజ్వల్ రేవన్నకు ఈ విధంగా శిక్ష పడన పట్ల యావత్ జేడీఎస్ పార్టీ సంబంధించిన వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తిగా జీవిత ఖైదు విధించడంతో ముందుకు వేరే కోర్టుకు వెళ్తారా లేదని చూడాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా ఇప్పటికైతే జీవిత ఖైదుతో పాటు 5 లక్షల జరిమానా కూడా విధించారు. అంతేకాకుండా ఆరోపణలను ఆ వీడియో అంటే ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా చేసినట్లు కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా అనిపిస్తుంది. ప్రియా. రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా పని మనిషిపై అత్యాచార కేసుకు సంబంధించి శిక్ష ఖరారు చేసింది ప్రత్యేక కోర్టు, జీవిత ఖైదు విధించింది. దాంతో పాటుగా 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అంతేకాకుండా అత్యాచారం కేసులో బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ప్రజ్వల్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆఫ్టర్ దిస్ బయటకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చినటువంటి సందర్భం మనం చూసాం.